హలో అండి. నేనైతే మీకు ఈరోజు వంకాయ కర్రీ చూపిస్తాను. ఈ వంకాయ కర్రీ కోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపేసి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇదిగోండి ఇలా తయారవుతుంది. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ వంకాయలు చూసారా? ఈటిల్ని తెల్ల వంకాయలంటారా? కోడిగుడ్డు వంకాయలంటారా? ఏమంటారో మీరే అనుకోండి. ఎందుకంటే ఈటిల్ని ఏమంటారో నాకు తెలీదు. కానీ ఇవి మార్కెట్‌లో కనబడగానే భలే బాగున్నాయి అసలు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చూడడానికి చాలా నాకు నచ్చాయన్నమాట. సర్లేమని వంకాయలు తీసుకున్నాను. ఇవి బాగుంటాయా? బాగోవా? అనుకున్నాను. కానీ కూర వండేశాక టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ఇలాంటి వంకాయలు కనపడిస్తే గనక వదలకండి, కొనుక్కు తెచ్చుకొని ఈ రెసిపీని అయితే తయారు చేయండి. చాలా బాగుంది. ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని మెత్తగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయాక ఇందాక మనం మసాలా పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, వీటిని ఈ కర్రీలో వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. అప్పుడు మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి ఆన్లో మాత్రం పెట్టకండి, సిమ్లో పెట్టండి. స్లోగా కుక్ అవుతుంది అన్నమాట. ఇది హడావిడి లేకుండా నిదానంగా చేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇదిగోండి చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో. కర్రీ అయితే చాలా బాగుందండి. నేను ఈ వంకాయలు చూసి ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ కర్రీ చాలా బాగుంది. ఈ లోపల మనం మిక్సీలో ఇందాక మసాలా పట్టాం కదా, అందులో ఇంకా మిగిలిన పేస్ట్లో కొంచెం వాటర్ కలిపేసుకొని ఇలా యాడ్ చేస్తే ఈ మసాలా మొత్తం ఆ కర్రీ పట్టుకొని గ్రేవీ ఉంటుంది. కూర చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇంతే, ఇంకో 5 మినిట్స్ వచ్చి దించేస్తే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంది ఈ కర్రీ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.